సీఎం చంద్రబాబుకు జలకిచ్చారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. సీఎం చంద్రబాబు అధ్యక్షతన జరిగిన కేబినెట్ సమావేశానికి హాజరు కాని పవన్ అదే సమయంలో వేరే సమీక్ష నిర్వహించారు. మంగళగిరిలోనే ఉన్నా కూడా కేబినెట్ కు హాజరు కాలేదు. కేబినెట్ సమావేశం జరుగుతుండగా అటవీ శాఖ అధికారులతో సమీక్ష నిర్వహించారు పవన్. ఇప్పుడే కాదు, గత కేబినెట్ సమావేశానికి కూడా పవన్ కళ్యాణ్ హాజరు కాలేదు. గతంలో సీఎం చంద్రబాబు జరిపిన సమీక్షలకు కూడా పవన్ వెళ్లలేదు. దీంతో సీఎం చంద్రబాబు కేబినెట్ ను పవన్ కళ్యాణ్ లెక్క చేయట్లేదా అనే అనుమానాలు అందరిలో వ్యక్తమవుతున్నాయి. సీఎం వర్సెస్ డిప్యూటీ సీఎం అంశంపై అధికారిక వర్గాల్లో కూడా జోరుగా చర్చ సాగుతోంది. పూర్తి సమాచారం అందిస్తారు మా కరెస్పాండెంట్ సతీష్. సతీష్, చెప్పండి, ఇది వరకు ఏదో హెల్త్ రీజన్లు, సర్జరీ, ఇతరత్ర అంశాలన్నీ చెప్పారు, కానీ ఈసారి చాలా డెలిబరేట్ గా అటువైపు కేబినెట్ జరగడం, ఇటువైపు ఆయన సమీక్ష జరపడం చూస్తున్నాం. సో సంథింగ్ ఈజ్ ఫిషీ అనిపిస్తోంది. ఖచ్చితంగా చాలా స్పష్టమైనటువంటి సంకేతాలే పవన్ కళ్యాణ్ ఇస్తున్నట్టు ఇక్కడ కనిపిస్తోంది. సాక్షాత్తు ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన కేబినెట్ సమావేశం ఈ రోజు జరిగింది. ఈ రోజు ఉదయం సచివాలయంలో 10:30 గంటలకు కేబినెట్ సమావేశం జరిగింది. కేబినెట్ సమావేశానికి మంత్రులంతా హాజరయ్యారు, కానీ డిప్యూటీ సీఎం పంచాయతీరాజ్, అటవీ శాఖ, పర్యావరణ శాఖ మంత్రి అయినటువంటి పవన్ కళ్యాణ్ మాత్రం హాజరు కాలేదు. చంద్రబాబు పెట్టినటువంటి కేబినెట్ సమావేశానికి హాజరు కాకపోవడం ఒక జలకైతే, అదే సమయంలో సమాంతరంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తన శాఖకు సంబంధించినటువంటి సమీక్షను ప్రత్యేకంగా మంగళగిరిలో నిర్వహించడం అనేది మరొక జలక్ అని చెప్పొచ్చు. ఇది చాలా అసాధారణమైనటువంటి, అనూహ్యమైనటువంటి పరిణామం. సాధారణంగా ఎప్పుడు ఏ కేబినెట్ లో కూడా ఇటువంటి అసాధారణ పరిస్థితులు చోటు చేసుకోవు. మరీ ముఖ్యం, ఎందుకంటే ఇప్పటి వరకు మనం ఎక్కడైనా చూస్తుండొచ్చు, ఒకవేళ అందుబాటులో లేనప్పుడు ముఖ్యమంత్రికి సమాచారం ఇచ్చి ఆ మంత్రులు గైర్హాజరు అవ్వడం అనేది మనం సాధారణంగా చూస్తూ ఉంటాం. కానీ ఇక్కడ ఏంటంటే వాస్తవానికి వరుసగా 2 కేబినెట్లు, గత కేబినెట్ లో కూడా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నిర్వహించినటువంటి కేబినెట్ సమావేశానికి హాజరు కాలేదు. అంతకుముందు 2 కేబినెట్ సమావేశాల్లో మధ్యలోనే వివిధ ప్రత్యేక కారణాల పేరుతో వెళ్ళిపోయినటువంటి పరిస్థితి. గత కేబినెట్ నాడు కూడా పవన్ కళ్యాణ్ విజయవాడలోనే ఉన్నారు. శస్త్రచికిత్స కోసం ఆ రోజు రాత్రి పవన్ కళ్యాణ్ ఆ రోజు సాయంత్రం ముంబై బయలుదేరారు. ఉదయం ఇక్కడే ఉన్నారు. ఉన్నప్పటికీ కూడా హాజరు కాలేదు. ఈ రోజు కూడా విజయవాడలోనే ఉన్నారు. 2 రోజుల కిందటే మంగళగిరి వచ్చేసారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. తన ఆఫీసు, అదే విధంగా రెసిడెన్స్ అయినటువంటి మంగళగిరి జనసేన ఆఫీస్ ప్రాంగణంలోనే ఆయన ఉన్నారు. ఈ రోజు అదే సమయంలో కేబినెట్ జరుగుతున్నటువంటి సమయంలోనే సమీక్ష నిర్వహించినట్టు సాక్షాత్ అధికారికంగా జనసేన పార్టీని ఒక పత్రికా ప్రకటన కూడా విడుదల చేసింది. ఎర్రచంద్రం రవాణాకు సంబంధించి, లేదా ఎర్రచంద్రం అక్రమ రవాణా అరికట్టడం పైన సమీక్ష చేశారంటూ అధికారికమైనటువంటి ప్రెస్ నోట్ కూడా విడుదల చేశారు. సో ఇప్పటికే చాలా స్పష్టంగా ఇద్దరి మధ్య పొరపచ్చాలు ఉన్నాయన్నది అనేక సార్లు రుజువు అవుతుంది. ఇటీవల కాలంలో రావణ్ ఎపిసోడ్ గానీ, ప్రొఫెసర్ కే నాగేశ్వర ఎపిసోడ్ గానీ, స్థానిక సంస్థల సీట్ల పంపకంలో కానీ పవన్ కళ్యాణ్ తీవ్ర అసంతృప్తితో ఉన్నట్టుగా తెలుగుదేశం పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతుంది, జనసేన పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతుంది. ఇప్పుడు పవన్ కళ్యాణ్ నేరుగా ముఖ్యమంత్రి సమావేశాలు జరగకపోవడం, గత సందర్భంలో కూడా నేరుగా ముఖ్యమంత్రి నిర్వహించిన సమీక్షకు కూడా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వెళ్ళలేదు, ఆయన శాఖలకు సంబంధించిన సమీక్షలకు కూడా. సో ఇద్దరి మధ్య భేదాభిప్రాయాలు అన్నవి చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయన్నటువంటి అభిప్రాయం అధికార వర్గాల్లో వ్యక్తం అవుతుంది. రైట్ సతీష్, థ్యాంక్ యూ.